ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ షార్ట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎక్కడ చూసినా చాలా వైరల్ అయిపోతుంది. ఒక అమ్మాయిని డబ్బుల కోసం తన ఫ్రెండ్ వేసిన బెట్టింగ్ కోసం ఆ అమ్మాయికి పాలల్లో వయాగ్రా టాబ్లెట్లు ఇచ్చేసి ఆ అమ్మాయికి తెలియకోకుండా రూమ్ కు పిలిచేసి వాళ్ళిద్దరూ ఆ పని చేసుకునేటప్పుడు మధ్యలో మరి పెవికిక్కేసి ఆ అమ్మాయిని చేయడంతో ఆ అమ్మాయికి ఏం జరిగిందో చూస్తే ఖచ్చితంగా మీ మైండ్ లో ఉన్న ఫీజులు అయితే ఒక్కసారిగా అవుట్లెక్ అయితే వెళ్ళిపోతాయి. అండ్ వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయాలంటే కింద సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ సెలెక్ట్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేయండి. సో ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇది రీసెంట్ గా హైదరాబాద్ లో అయితే జరిగింది. ఇది లాస్ట్ డే ఒక 2 days బ్యాక్ మన న్యూస్ పేపర్లలో కూడా చూసుకోవచ్చు. ఏకంగా ఒక అమ్మాయిని నమ్మిచ్చేసి బాయ్ ఫ్రెండ్ గా రూమ్ కు పిలుచుకొని వచ్చేసి తన ఫ్రెండ్ డబ్బుల కోసం బెట్టింగ్ వేసి ఆ అమ్మాయిని మధ్యలో పెక్కికేసాడని చెప్పి రీసెంట్ గా న్యూస్ పేపర్లలో అండ్ సాక్షిలలో ఈటీవీ న్యూస్లలో చాలా వైరల్ అయిపోతుంది. అండ్ ఏం జరిగింది అనేది టాపిక్ అనమాట. ఫ్రెండ్స్, వీళ్ళిద్దరూ మొత్తానికి వచ్చేసి ఆ అమ్మాయి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అయితే జాబ్ అయితే చేస్తూ ఉండేది. ఇతను కూడా ఒక బ్యాంక్ ఎంప్లాయీ అనమాట. మొత్తానికి వీళ్ళిద్దరికి ఒక లవ్ అనేది ఏర్పడింది. మొత్తానికి అంతా బాగానే ఉంది. కాకపోతే ఇతను మొత్తానికి బెట్టింగ్ ఆడడం వల్ల మొత్తం డబ్బులన్నీ కూడా బెట్టింగ్ లో పోగొట్టుకున్నాడు. సో పోగొట్టుకున్నాక ఆ అమ్మాయి ఇంకా మొత్తానికి డబ్బులు చాలా బాగుంది. ఇతని దగ్గర ఇంట్లో పేరెంట్స్ వచ్చేసి నీ దగ్గర డబ్బులు ఉండేటివన్నీ ఎవిరా అని అడగడంతో మొత్తానికి ఆ డబ్బులంతా మా ఫ్రెండ్కి ఇచ్చానని చెప్పి ఇతను అబద్ధం చెప్పాడు. ఇంకా తన ఫాదరు తన మదర్ వచ్చేసి డబ్బులు ఎట్లా పోయినాయి అని చెప్పి గట్టిగా అడగడంతో మా ఫ్రెండ్ దగ్గర ఉన్నాయి అని చెప్పి ఇదే కథలు చెప్తున్నాడు. అలా బెట్టింగ్ లో డబ్బులు అన్ని పోగొట్టింటే తన ఫ్రెండ్ వచ్చేసి ఆల్రెడీ ఈ అమ్మాయి ఎవరైతే తన గర్ల్ ఫ్రెండ్ ఉందో ఆ గర్ల్ ఫ్రెండ్ మీద తను వేరే వాడికి కన్నేసి ఉన్నాడు. కానీ ఇతను ఏం జరిగింది, నాకు డబ్బులు ఉంటే చాలు, నా గర్ల్ ఫ్రెండ్ వద్దు, ఏమొద్దు అని చెప్పి ఇతని మైండ్ లో ఫిక్స్ అయిపోయింది. కానీ అతను ఏం చెప్పాడు, నువ్వు నేను చెప్పింది చేస్తే నీకు డబ్బులు ఎంతగానో నేను ఇస్తాను అని చెప్పి అతను ఛాలెంజ్ చేశాడు ఇతనితో. ఇంకా సరేలా నువ్వేంటో ఛాలెంజ్ చేసావు కదా, ఛాలెంజ్ ఏంటి అని అడగడంతో నువ్వు ఏం లేదు, నీ యొక్క గర్ల్ ఫ్రెండ్ తో మొత్తానికి కలుస్తూ ఉంటావు కదా, కలిసేటప్పుడు మధ్యలో పెవికిక్ వేసి మరి యూజ్ చెయ్యి, చూడు ఎలా ఉంటుందో అని చెప్పి అతను సజెస్ట్ అయితే చేశాడు. కానీ రే నీకు కొంచెం ఉన్న మైండ్ ఉందా, పెవికిక్ వేసి ఎలా చేయమంటావు అని అడిగితే దానిలోనే మ్యాజిక్ ఉంది, నువ్వు చేస్తే కనుక నేను నీకు డబ్బులు ఇస్తాను అని చెప్పి తన ఫ్రెండ్ అయితే చెప్పడం జరిగింది. సో ఇంకా ఇతను ఏం చేశాడు, సరే చూద్దాం అని చెప్పేసి మొత్తానికి తన గర్ల్ ఫ్రెండ్ ఏదైతే ఉందో తన గర్ల్ ఫ్రెండ్ కి అయితే ఫోన్ అయితే చేశాడు. నువ్వు రూమ్ కు రా, మన ఇద్దరం కలుద్దామని చెప్పాడు. సరే నాకు ఈ రోజు ఆఫీస్ లో మీటింగ్ ఉంది, నేను నైట్ వస్తానని చెప్పడంతో సరేలే అని చెప్పి ఆ అమ్మాయిని మొత్తానికి నమ్మిచ్చేసి ఆ అమ్మాయికి తెలియకోకుండా ప్లాన్ చేసేసి రూమ్ కి అయితే పిలుచుకొని ఆ అమ్మాయికి తెలియకోకుండా మొత్తానికి పాలల్లో 1, 2 కాదు 3 వయాగ్రా టాబ్లెట్లు ఇచ్చేసి ఆ అమ్మాయికి ఇవ్వడం జరిగింది ఆ పాలు. సో ఆ అమ్మాయి అయితే పాలు అయితే తాగింది. తాగిన తర్వాత ఫుల్గా ఆ అమ్మాయి ఇంకా ఫుల్ మూడులోకి వచ్చేసింది. సో ఇంకా మనోడు ఇంకా సాటిస్ఫై చేయాలి కదా. సో అలా మొత్తానికి ఆ అమ్మాయి మంచి ఊపులోకి వచ్చిన తర్వాత చేసేటప్పుడు మధ్యలో ఉన్నట్టుండి పేవికిక్ అయితే వేశాడు. సో పేవికిక్ వేస్తూనే ఒకసారి ఏమైంది, అది అతుక్కపోయింది. సో అతుక్కపోయిన తర్వాత ఇంకా ఏం చేయాలనో కూడా అర్థం కాక లాస్ట్ ఫైనల్ గా ఇంకా వాళ్ళిద్దరు పెద్ద డ్యామేజ్ లో అయితే పడిపోయారు. సో డబ్బుల కోసం లాస్ట్ ఇంకా గర్ల్ ఫ్రెండ్ కు అండ్ బాయ్ ఫ్రెండ్ కు మధ్యలో జరిగే దాంట్లో సో పేవికిక్ వేసాడు. సో డబ్బుల కోసం వాడు అసలు మనిషేనా చూడండి. సో కావాలంటే మీరు ఈనాడు లేదా సాక్షి న్యూస్ పేపర్ మీకు కామెంట్ లో లింక్ కూడా ఇస్తాను, లింక్ ను క్లిక్ చేయండి, డైరెక్ట్ ఓపెన్ అయిపోతుంది. నేను చెప్పేది అబద్ధం కాదు, రియల్ స్టోరీ ఇది. సో ఇంకా నమ్మిన వాళ్ళకే ఇది ప్రూఫ్ అనేది ఉంటుంది, లేకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, లింక్ ను క్లిక్ చేయండి, ఓపెన్ అయిపోతుంది. సో ఇలా ఎవరు పడితే వాళ్ళు డబ్బుల కోసం ప్రయోగాలు చేసి అండ్ ఇంకా గైస్ చాలా చోట్ల ఇప్పుడు అక్రమ సంబంధాలు చాలా ఎక్కువైపోయి పచ్చటి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఐ హోప్ ఇలాంటి చెయ్యొద్దని చెప్పి ఈ వీడియో చేశాను. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మోర్ వీడియోస్.